హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో మరి దినము ఆరాధనలో మనమందరం కలిసి ఆయన సన్నిధిలో మరి గడపడానికి ప్రారంభించినటువంటి ఈ కృపాక్షేమాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఇంతవరకు కూడా నడిపించినటువంటి ప్రియ సహోదరి మరి భారతి గారికి ప్రభు పేరిట వందనాలు. ప్రభు సన్నిధి పట్ల ఆశ కలిగి ప్రభు పాదాల చెంత చేరినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళగా మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. ఎంతమందికి గత వారము మనము చెప్పినటువంటి ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము జ్ఞాపకం ఉన్నదో మరి ఒక మాటలో చెప్పేద్దాం. లోకమును జయించిన విశ్వాసము, విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. ఆ విశ్వాసము ఎవరి మీద? ఆ విశ్వాసమునకు కర్త ఎవరు? మాట్లాడలే? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన యందు విశ్వసించి ఆయన యందు నమ్మిక ఉంచి మనము ముందుకు సాగుతూ ఉంటున్నాం. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, వేదన అయినా, దుఃఖమైన, లేమిడి అయినా, కలిమి అయినా, ఏది అయినప్పటికీ కూడా ఆయన యందు నమ్మిక ఉంచి మనము ముందుకు సాగుతూ ఉంటున్నాం. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని కనికరిస్తూ ఉంటున్నాడు. ఆయన మహోన్నతమైనటువంటి కృప మన మీద ఉంచి ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. కొలంబస్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక శాస్త్రవేత్త వెస్ట్ ఇండీస్ అనేటువంటి ఒక దేశానికి సముద్ర మార్గము కనిపెట్టాలని ప్రయత్నము చేసి చాలాసార్లు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఆ దినాల్లో లేదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ దినాల్లో లేవు, ఈ మోటార్ బోట్లు ఇవేమీ లేవు. ఒక సముద్రం మీద ప్రయాణం చేయాలంటే ఆ తెరచాపతోటి, ఆ తెడ్లతోటి ప్రయాణం చేయవలసినటువంటిదే. అయినను కూడా మరి ఎంతో ప్రయాసంతో ఏ విధముగా అయినను సరే, మనకి ఇక్కడైతే రోడ్డు ఈ వైపు వెళ్ళాలి, ఆ వైపు వెళ్ళాలి అని చెప్పి మనం ఎక్కడ చూసినా సరే హైవే మీద మనకి బోర్డులు కనబడతాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ బోర్డులు కనబడుతూ ఉంటాయి. కానీ సముద్రంలో అలాగేమి ఉండదు. ట్రాఫిక్ కంట్రోల్స్, జంక్షన్స్, సిగ్నల్స్ ఏమీ కూడా సముద్రం మధ్యలోకి వెళ్ళామంటే ఏమీ కనబడదు. చుట్టూ కూడా నీరే కనబడుతుంది. కాబట్టి ఈ వెస్ట్ ఇండీస్ ప్రాంతానికి ఎలాగైనా సరే దారి కనిపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో బయలుదేరిన తర్వాత అనేకమైనటువంటి అవాంతరాలు ఎదురయ్యాయి. అనేకమైనటువంటి అడ్డులు, ఆటంకాలు మరి ఎదురైనప్పుడు మరి ఇస్పెల్లా రాణి అనేటువంటి ఒక ఆమె ఆయనకి సహకరించింది. కొంతమంది ఆయనను అనేక విధాలుగా అతనికి అనవసరంగా డబ్బులు వేస్ట్, అంత వృధా, ఎందుకు అతని విషయంలో అంత డబ్బుని
వ్యర్థం చేస్తూ ఉంటున్నారు అని చెప్పి ఆయన మీద అనేకమైనటువంటి అడ్డులు ఆటంకాలు కల్పించినప్పుడు ఆయన సుమారు 3 షిప్పులు మార్చి ప్రయాణము చేసి, ఒక షిప్ పాడైపోతే మరొక వాడ తయారు చేసుకుని మళ్ళా ఇంకొక వాడ తయారు చేసుకుని అనేక విధాలుగా ప్రయాసపడి చివరికి ఈరోజు ప్రపంచ అగ్రగామి దేశముగా వెలుగొందుతున్నటువంటి అమెరికాను కనిపెట్టాడు అండి. అమెరికాను కనిపెట్టినటువంటిది ఎవరు అంటే మనం చదువుతాము కొలంబస్ అనేటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము, ప్రయత్నము, నమ్మకము అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రభువు మీద విశ్వాసం ఉంటే అది ఎన్నడూ కూడా ఒమ్ము కాదు. మనం ఆయన యందు గురి నిలిపి, ఆయన యందు లక్ష్యం ఉంచి, విశ్వాసములకు కర్త అయినటువంటి యేసు వైపు మనము చూస్తూ మనము కొనసాగినట్లయితే, గత వారం మనం నేర్చుకుని ఉన్నాము కదా, కొండలను సైతము పికిలించగలిగేటువంటి ఆ శక్తి మన విశ్వాసమునకు ఉంటూ ఉన్నది. కొండల వంటి సమస్యలు, పర్వతముల వంటి సమస్యలు, బండల వంటి సమస్యలు అనేకమైనటువంటి ఉంటున్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నిటి నుండి కూడా ప్రభు మనలను విడిపిస్తాడు. ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచవలసినటువంటిదే. నీవు బ్రతికినంత కాలము కూడా నీ విశ్వాసము ఉంచవలసినటువంటిదే. గొప్ప విశ్వాసులు సంఘంలో ఉంటున్నారు. కుటుంబంలో ఎన్నో గాఢాంధకారపు లోయల అనుభవాలు ఉంటున్నప్పటికీ, అనేకమైనటువంటి దుఃఖ సాగరములు ఉంటున్నప్పటికీ ప్రభువుని విడిచిపెట్టడం లేదు. ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉంటున్నారు. ప్రభు మీద ఆనుకొని జీవిస్తున్నారు. ఖచ్చితంగా అటువంటి మీరందరూ కూడా ధన్య జీవులు. హల్లెలూయా. చూద్దాం. గత వారం మనం చూసి ఉన్నాము, అసాధారణమైనటువంటి విశ్వాసాన్ని మనం చూసాం. యెహోషువ, మరి ఆ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరందరి గురించి మనం ధ్యానం చేస్తాం. ఇది దాన్ని చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము. మళ్ళా ప్రభువారు సృష్టికర్తగా, సృష్టి మీద ఆధిపత్యం కలిగినటువంటి దేవునిగా ఇక్కడ ఆయన కనబరుచుకుంటూ ఉన్నారు. ఆయన ధోని ఎక్కి సరస్సు అద్దరుకు పోదామని వారితో చెప్పినప్పుడు వారు ధోనిలో ప్రయాణం చేయుచున్నారు. ధోనిలో ఆయన నిద్రించుచూ ఉంటూ ఉన్నాడు. ఈ సమయంలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైనటువంటి స్థితిలో ఉండిరి. కనుక ఆయన ఎదుకు వచ్చి ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని, నీటి పొంగును దింపగానే అవి అణగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఇక్కడ మనము చూస్తుంటున్నాము, ఇది ఒక సముద్రము కాదు. ఏంటట? సరస్సు. సరస్సు అనేటువంటి దాని మీద భీకరమైనటువంటి కెరటాలు వచ్చేటువంటి అవకాశము తక్కువ. మామూలుగానే అది ఆ నీరు ఎక్కువగా ఉండడం చేత అది అలలుగా మారుతూ ఉంటుంది తప్ప, మనము ఈ సునామీ లాగా, లేకపోతే ఈ భయంకరమైనటువంటి ఉప్పెనలాగా ఈ సరస్సులో వచ్చేటువంటి అవకాశము లేదు. అయినను సరే ఆ సరస్సులోనే వారు ప్రయాణం చేస్తుంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ నిద్రిస్తూ ఉంటున్నప్పుడు, ఇదిగో ఈ గాలి ఎగిసి పడుతూ ఉంటున్నది, ఈ ఉప్పొంగుతూ ఉన్నది నీరు.
ఇదిగో వీరందరూ కూడా ఎంతో భయపడుతూ ఉంటున్నారు, ఆందోళన చెందుతూ ఉంటున్నారు. యేసయ్యను లేపుతూ ఉంటున్నారు. యేసయ్య నీకు చింత లేదా, యేసయ్య నువ్వు లేగు అని చెప్పి ఆయనను లేపుతున్నారు. ప్రభువా ప్రభువా నశించిపోతూ ఉంటున్నాము అని వారు బిగ్గరగా కేకలు పెడుతుంటున్నప్పుడు ప్రభువారు లేచారు. భూమి మీద సర్వాధికారి అయినటువంటి దేవుడు పంచభూతములను ఆయన హస్తములో చేసుకున్నటువంటి యేసయ్య ఏం చేస్తున్నాడు? గాలిని నీటి పొంగును గద్దిస్తూ ఉంటున్నాడు. వెంటనే అది నిమ్మలమైంది. హల్లెలూయా. వీరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎలా ఆగిపోయిందండి గాలి సంద్రము? ప్రభువారు అంటున్నారు, నేను ధోనిలోనే ఉన్నాను, నేనెన్నో అద్భుత కార్యాలు చేశాను, నేనెన్నో ఆశ్చర్య కార్యాలు చేశాను. నా వాక్యాన్ని వింటున్నారు, నా శక్తిని మీరు చూస్తున్నారు. నేను ఎక్కడి నుండి వచ్చానో మీకు తెలుసు. నన్ను మీరు వెంబడిస్తూ ఉంటున్నారు. అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మీరు చూస్తున్నారు. కానీ మీ విశ్వాసం ఎక్కడా? ఈరోజు ప్రభునందు ప్రియమైనటువంటి వారా, మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన బ్రతుకులలో కూడా ఈ రోజు వచ్చినటువంటి కష్టాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడము కాదు, ఈ రోజు వచ్చినటువంటి నష్టాన్ని జ్ఞాపకం చేసుకోవడము కాదు, ఈ రోజు నీకు కలిగినటువంటి బాధను నీవు జ్ఞాపకం చేసుకోవడము కాదు, గతంలో ఎన్నెన్ని బాధల నుంచి, ఎన్నెన్ని వేదనల నుంచి, ఎన్నెన్ని కష్ట నష్టాల నుంచి ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభువునందు విశ్వసించిన తర్వాత ఆయన నిన్ను లేవనెత్తాడు, ఆయన నిన్ను బలపరుచాడు, ఆయన నిన్ను ఆదరించాడు, ఆయన నిన్ను పోషించాడు, ఆయన నిన్ను తన హస్తము నీకు తోడుగా ఉంచి నడిపించాడు. నీవు ఒకసారి నీ పాత రోజులని ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలని, నేను చాలాసార్లు చెప్తాను కదా, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు నీ జీవితంలో ఒక స్టోరీ రాసుకో. ఎవరో స్టోరీలో చదువుకోవడం కాదు, నీ స్టోరీ నువ్వు రాసుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు చేసినటువంటి అత్యధికమైనటువంటి ఆ యొక్క కృపలు, మేలులే కనబడతాయి. ఈ క్షణకాలం ఉంటూ ఉండేటువంటి చులకనైనటువంటి శ్రమ అంటారు పౌలు గారు. ఈ శ్రమలు మనకి చాలా తక్కువగా కనపడతాయి. అయినను సరే నీవు విశ్వాసంతో ప్రార్థించినట్లయితే ఈ శ్రమల నుండి కూడా ఆయన విడిపించగలిగేటువంటి సమర్థుడు ఆయన. హల్లెలూయా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. 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 సాతాను శక్తులు ఎదిరించి వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సాతాను శక్తులు ఎదుర్కొన్న వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సర్వశక్తుడు గల శక్తితో
యేసుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. 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 హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్య మన చెంత ఉంటే అన్ని కూడా సాధ్యమే. నువ్వు విశ్వసించు, నమ్మిక ఉంచు. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఇదిగో ఎదిరించేటువంటి ఒక గొప్ప విశ్వాసం మనం చూస్తున్నాం. సాతాను క్రియలు ఎదురవుతుంటున్నప్పుడు, శోధన ఎదురవుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగో అయితే లేచి నిలవబడి గాలిని నీటి పొంగును గద్దించగా అవి నిమ్మలమాయిందో, అలాగే నీవు కూడా ఎదిరించేటువంటి విశ్వాసం నీకు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రారంభించేటువంటి కాలంలో ఆయన యోర్దాను నది దాటిన తరువాత 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత ఆ సాతాను భయంకరంగా ఆయన శోధించడానికి ముందుకు వచ్చింది. శరీరాశని, నేత్రాశని, జీవపడమను చూపించగానే యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాత్రము కూడా ఆ శోధనకి ఆయన తలవగ్గలేదు. వెంటనే ఆయన అంటున్నటువంటి మాట, సాతానా నా వెనకకి పో. ఈరోజు ప్రభు ప్రేమ నుండి తొలగించేటువంటి, ప్రభువునందు విశ్వసించేటువంటి విశ్వాసము నుండి తొలగించేటువంటి దేనినైనప్పటికీ కూడా నీవు ఎదురించేటువంటి విశ్వాసముతో ఉండాలి. సాతానా నా వెనకకి ఓ అని. ఈ దినాల్లో ప్రభువునందు ప్రియమైనటువంటి వారరా, సులువుగా చెడగొట్టేటువంటిది ఏంటి అంటే ఈ సెల్ ఫోన్ అనేటువంటిదే. భయంకరమైనటువంటి రీతిలో మనుషులు త్రాగుడికి బానిస అవ్వడం పక్కన పెడితే, శరీరానికి బానిస అవ్వడం పక్కన పెడితే, ఈ వేరే వాటికి బానిస అవ్వడం పక్కన పెడితే, ఈ దినాల్లో సెల్ ఫోన్కి చాలా మంది బానిసలు అయిపోతున్నారండి. అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా సెల్ ఫోన్లు పట్టుకునే కూర్చుంటూ ఉన్నారు. భర్తతో, భార్యతో, బిడ్డలతో కలిసి పార్కు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడటం లేదు, అక్కడ కూడా సెల్ ఫోనే. ఉద్యోగంలో సెల్ ఫోన్. ఇంకా మన సంఘంలో మంచి వారు కాబట్టి పర్వాలేదు, కానీ కొన్ని ఆలయాల్లో కూడా, చర్చిల్లో కూడా సెల్ ఫోన్ పక్కన వాక్యం చెప్తూనే ఉంటారు, ఓ పక్కన సెల్ ఫోన్లు ఆన్ చేస్తూనే ఉంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలా మంది సెల్ ఫోన్లకి బానిసలైపోతూ ఉంటున్నారు. ఒక్కొక్కసారి దేవుని వాక్యాన్ని చదువుకుందామని చెప్పేసి ఆ వాక్యాన్ని చదువుదామని ఓపెన్ చేసినప్పటికీ ఆ వాక్యం బాగానే ఉంటుంది, ఆ కిందన ఏదో భయంకరమైనటువంటి చాటింగ్లు వస్తూ ఉంటాయి, భయంకరమైనటువంటి దృశ్యాలు వస్తూ ఉంటాయి, భయంకరమైనటువంటి బొమ్మలు, అశ్లీలమైనటువంటి బొమ్మలు కనబడుతూ ఉంటాయి. అబ్బాయి ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఒక్కసారి దాన్ని నీ వేలుతో అలాగ టచ్ చేస్తే అది నిన్ను ఎక్కడికో పాతాళ లోకంలోకి తీసుకుని పోతుంది. వెంటనే అది కనిపించిన వెంటనే నువ్వేం చేయాలా? సాతానా నా వెనకకి పో అని చెప్పి ఒక్క అడ్డులైన కొడుతుంది, ఏమైపోతుంది? బ్యాక్కి వెళ్ళిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి సాతాను విశ్వాసము నుండి తొలగింపు చేయడానికి నానా రకాలైనటువంటి ఉచ్చులు పన్నుతూ ఉంటాడు. కొంతమంది సీరియల్స్కి బానిసలు అయిపోతూ ఉంటారు. ఏమంటే దేనికి?
సీరియల్. కుటుంబ ప్రార్థన అయినా మర్చిపోతారు కానీ, కుటుంబ ప్రార్థన చేసుకోవడం అయినా మర్చిపోతారు కానీ, అయ్యో ఆ సీరియల్ని చూడడం అనేటువంటిది మానలేనటువంటి వారు ఎంతమంది ఉంటూ ఉన్నారో. ఎన్ని సీరియల్ ఉన్నాయండి బాబు, ఇన్ని సీరియల్ ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్లు నిండా అవే, ఎప్పుడు టీవీ ఆన్ చేసినా అవే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కాబట్టి మంచిని నీవు, అందులో ఉన్నటువంటి మంచిని నీవు స్వీకరించు, అవసరానికి నువ్వు వాడుకో. నిజంగా ఈ సెల్ ఫోన్ ఈ లాక్డౌన్ కాలంలో ఎంతగా ఉపయోగపడిందో మన సంఘానికి, విశ్వాసమైనటువంటి వారికి. వాక్యాన్ని విన్నారు, ప్రభు వాళ్ళని ఇంటి దగ్గర షేర్ చేసుకున్నారు, కుటుంబ ప్రార్థనలో పాల్గొన్నారు, రోజుకొకరు చొప్పున ప్రార్థన చేశారు. అబ్బా టెక్నాలజీ ఎంత చక్కగా ఉపయోగపడిందో కదా మనకి. ప్రియమైన దేవుని బిడ్డరా, నాకైతే నేను ఎప్పుడు కూడా టీవీలో నా బొమ్మ చూసుకునేవాడిని కాదు ఏమండి. కానీ దేవుడు ఈ వైరస్ కారణం చేత దేవుడు తన కృపను అనుగ్రహించి, ఆయన తన జ్ఞానం ఇచ్చి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి, మన యవనస్తులు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి వారు ఒక ఛానల్ స్టార్ట్ చేయండి అని, ఆ యూట్యూబ్ అని. కానీ మరి దేవుడి కృప చేత ఈ లాక్డౌన్ కాలంలో ఈ టెక్నాలజీ అనేటువంటిది ఎంతగానో ఉపయోగించుకున్నాం. మంచికి నీవు ఉపయోగించు, మంచి వాటికి దానిని ఉపయోగించు. కొంతమంది యూట్యూబ్లో కొంతమంది అమ్మాయిలు నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు బిర్యానీలు చక్కగా చేసేస్తూ ఉన్నారు, కూరలు చక్కగా వండేస్తున్నారు. ఎవరా మీ గైడ్ అంటే యూట్యూబ్. ఏమంటే ఎవరు మీ గైడ్ అంటే యూట్యూబ్. మంచిదే, తెలియనటువంటి నువ్వు కడుపుకు తిను, సంతోషించు, ఆనందించు, నీ కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉండు. అంతేగాని దాని ద్వారా వచ్చేటువంటి అనర్థాలను నీ జీవితంలో ప్రవేశింపజేసుకున్నావా? ఒక ఇంజెక్షన్, ఇలాగ డ్రగ్, సినిమా యాక్టర్లు బొమ్మలా ఎగిరేటువంటి వారు అయిపోయింది, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనుకున్నారు. మళ్ళీ ఈడీ ఏం చేస్తూ ఉంది, ఆ సినిమా యాక్టర్లు అందరినీ కూడా మళ్ళీ పిలిచింది బ్యాక్కి. పాపం ఎప్పుడు కూడా వదిలిపెట్టదండి. ఏదో దినాన్ని ఆ పాపం ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటుంది. వాక్యమే చెప్తుంది, పాపము మిమ్మలను పట్టుకొనును అని. కాబట్టి నీవు మంచి ఆధ్యాత్మికంగా నీవు ఉపయోగించు, మంచిగా నీవు ఉండడానికి ఉపయోగించు, మంచి విషయాన్ని గ్రహించు. ఆ నెట్ ద్వారా నీవు వాడుకో, మంచిదే. కానీ ఇదిగో సాతాను ప్రభునందు నీవు ఉంచినటువంటి విశ్వాసము నుండి ఒకవేళ దూరము చేయడానికి అది నీకు ఉపయోగపడుతున్నదేమో. ప్రభు అంటారు, నీ రెండు కన్నులో ఒక కన్ను చెడ్డదైతే ఏం చేయమంటాడు ఆయన? ఆ కన్ను తీసి పారేయమంటాడు. కన్ను తీసి పారేయమంటే కన్ను తీసేసి పారేసుకోమని కాదు దాని అర్థం. దాని ద్వారా నీవు చూస్తుంటున్నటువంటి అశ్లీలమైనటువంటి దృశ్యాన్ని నీవు చూడకుండా నీ కళ్ళు మూసుకో. ఏమండి, నీ కళ్ళు నీవు మూసుకో. చాలా మంది పడిపోతున్నారు ఈ దినాల్లో, సెల్ ఫోన్లకి బానిసలు అయిపోతూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఫ్రీగా దొరకకపోయినా, గ్యాస్ బండ 1000 రూపాయలు అయిపోయినా సరే నెట్ మట్టుకు 3 నెలలకు సరిపడిచ్చేస్తూ ఉన్నది కంపెనీలు కదా. ఇక రాబో దినాల్లో ఇంకా నెట్లు వచ్చేస్తూ ఉన్నాయి. అర్ధరాత్రి వరకు పడుకోవట్లేదు పిల్లలు, యవనస్తులు. మానిటర్ చేయాలండి తల్లిదండ్రులు, గద్దించాలి, వారిని భయపెట్టాలి. సర్లేదే పిల్లోడే కదా వదిలేసావా అంతే. ఆన్లైన్ క్లాస్లో కూర్చుంటున్నాడేమో నీకు పిల్లవాడు, వాడు చుట్టూ నువ్వు తిరగాల, వదిలేసావా అంతే. సాతాను ఆ చెడు విత్తనాలను వేసేయడానికి రెడీగా ఉంటాడు, బీజాలు వేసేయడానికి రెడీగా ఉంటాడు. ఇవి మానిటరింగ్ చేయాలా. 12, 11, 10 గంటలు అయిందంటే సెల్ ఫోన్తో నీకు పని ఏంట్రా, కట్టు దాన్ని లోపలికి వెళ్ళి ఇంట్లో పడగా అన్నావు నువ్వు. ప్రియమైనటువంటి దేవుడు అదే పోలే, ఏదో కూర్చున్నాడు పడుకున్నాడు చూస్తున్నాడు అని నువ్వు అందరూ వదిలేసావా? నీవే పాడు చేస్తున్నట్టు.
చెప్పాను కదా, చాలా కాలం క్రితం ఒక చిన్న స్కూల్కి వెళ్ళకుండా చిన్న దొంగతనం అలవాటు చేసుకున్నాడంట ఒక కుమారుడు. అలా బాగుంది, 10 రూపాయలు తెస్తున్నాడు మా కొడుకు, 100 రూపాయలు తెస్తున్నాడు మా కొడుకు, 1000 రూపాయలు తెస్తున్నాడు మా కొడుకు, 10,000 తెస్తున్నాడు మా కొడుకు అని తల్లి ముచ్చట పడిపోయిందంట. ఎలా తెస్తున్నాడో మట్టుకు అడగట్లేదు. వీడేం చేస్తున్నాడు? దొంగగా అయిపోయాడు, బందిపోడు దొంగగా అయిపోయాడు, నరహంతకుడిగా అయిపోయాడు, స్మగ్లర్గా అయిపోయాడు. ఇవన్నీ తల్లి పట్టించుకోలేదు, తండ్రి పట్టించుకోలేదు. తెస్తున్నాడు కదా, బాగానే తెస్తున్నాడు, బాగానే తింటున్నాము, అబ్బా హ్యాపీ, వాడు తేబట్టే కదా ఇలా ఉన్నాము, ఇంత రిచ్గా అవుతున్నాము అని అనుకుంటున్నారు. కానీ వాడు చేసేటువంటి పనులు ఏ రోజు కూడా గద్దించలేదు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు, జైల్లో పెట్టారు. ఆ తల్లి వచ్చింది కొడుకు చూడడానికి. బాబు ఏంట్రా ఇలాగున్నావు, ఏంటి ఇంత పరిస్థితి వచ్చింది అంటే, అమ్మ ఇలా నీకు విషయం చెప్పాలన్నాడంట. నీకు ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో చెప్తారేమో అనుకున్నదట తల్లి. ఎక్కడ ఏ బంగారం నాకు దాచాడో చెప్తాను అనుకున్నదట తల్లి. ఏ బంగారం బిస్కెట్ దాచాడో చెప్తాను అనుకున్నదట తల్లి. దగ్గరికి వెళ్ళిందంట. ఇంకా దగ్గర రామ్మా అన్నాడు. దగ్గరికి వెళ్ళిందంట. దాంట్లో ఆ ఊసల మధ్య చెవిట్టిందంట. ఆ చెవి గట్టిగా కొరికేశాడంట. ఆ చెవి గట్టిగా కొరికేశాడంట. ఏ రోజైనా నన్ను గద్దించావా నువ్వు? ఏ రోజైనా నా తప్పుని నీవు ఎత్తి చూపించావా? ఏ రోజైనా నీవు ఇలా ఉండవద్దు అని చెప్పి నీవు గద్దించి ఉన్నట్లయితే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండేటువంటి వాడును కాను. ఏమిటంటే దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసముతో తల్లిగా తండ్రిగా ఉండడము కాదు, మీ బిడ్డలను కూడా విశ్వాసములో పెంచాలి అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలో చాలా మంది తల్లులు వారి బిడ్డలను విశ్వాసంలో పెంచుతూ ఉంటున్నారు. అందుని బట్టి నిజంగా దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నా. నిజంగా వారు దేవుని మందిరానికి రావడంతో పాటు వారి బిడ్డలను దేవుని మందిరానికి తీసుకుని వస్తూ ఉంటున్నారు. ఇదిగో వారికి కలిగినటువంటి కష్టకాలంలో వారు చిన్న చిన్న ఉద్యోగాల్లో వారు కానుకేసి ఉన్నారు. ఇదిగో వారి బిడ్డలకు కూడా ఇదిగో దేవునికి కానుకేయడం అనేటువంటి వారు నేర్పించారు. విశ్వాసము అనేటువంటిది నీతో ముగించబడడానికి వీల్లేదు. నీవు ఎంత విశ్వాసముగా ఉంటున్నావో నీకంటే గొప్ప విశ్వాసులుగా నీ బిడ్డలను నీవు తయారు చేయాలి. హల్లెలూయా. ఎదురించేటువంటి విశ్వాసము ఎవరిని? అపవాదిని, సాతాను క్రియలను. ప్రభువారు అంటున్నారు, మీ విశ్వాసం ఎక్కడా? మీ విశ్వాసము ఎక్కడా అంటున్నారు. మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యం 27వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎంతమంది చదువుతారో తెలియదు. అంటారు ఇక్కడ భాష ఓకేనంట అంటారు. అట్టి చర్చిలో మట్టుకు చాలా చక్కగా మరి వారం బైబిల్ ఎంతమంది తెచ్చారో పోయిన వారం అడిగాను. ఒకవేళ బైబిల్ తేకపోతే మేము తేలైన రోజులు అడగరు కానీ తెచ్చిన రోజుని అడగరు కానీ తేలైన రోజులు అడుగుతారు అనుకుంటారు కదా. బైబిల్ తెచ్చారు కదా అందరూ, ఒకసారి చూపించేద్దాం మన దివ్య గ్రంథాలని. హల్లెలూయా. నీ చేతిలో బైబిల్ ఉండాలా. వాక్యాన్ని నువ్వు మోస్తే వాక్యం నిన్ను మోస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 27వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారి తరువాత గొప్ప సువార్త పరిచర్య, సువార్త సేవ చేసినటువంటి పౌలు గారు, అలాగనే ఆయన శిష్యులు అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొన్నారు, అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు, అనేకమైనటువంటి వ్యాధులను వారు ఎదుర్కొన్నారు. అయినను కూడా యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించడము మానలేదు. ఎండకు ఎండారు, వానకు తడిశారు, చలికి వణికిపోయారు, ఆహారం లేక ఆకలి బాధలు అనుభవించారు, వస్త్రహీనులుగా ఉంటూ ఉన్నారు, అనేక కొరడా దెబ్బలు తిన్నారు, నిందలు పడ్డారు, అవమానపడ్డారు. అనేక విధాలుగా వారు శ్రమ పడినప్పటికీ కూడా ప్రభువును
మీద వచ్చినటువంటి విశ్వాసము నుండి ఏమాత్రం కూడా వారు తొలగిపోలేదు. ఇప్పుడు పౌలు గారు అలాగనే మరికొంతమంది బృందము ఈ యొక్క చూడండి 27వ వచనం చూస్తున్నాం. మేము ఓడ ఎక్కి ఎటువై వెళ్ళవాలని నిర్ణయమై వీరు బయలుదేరుతూ ఉంటున్నారు. వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పట్టణంలో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. ఈ వృత్తాంతం అంతా కూడా చెప్పాలంటే చాలా సమయం అయిపోతుంది కాబట్టి అందుకే అన్న మీరు ఇంటికి వెళ్ళి చదవండి అని. అయితే ఇక్కడ బైబిల్ అంటే ఏమి శ్లోకాలు కాదు, మంత్రాలు కాదు, అర్థం కాకపోవడానికి వేరే వేరే భాష ఏమి కాదు. చక్కగా చదివిన కొలది చదవాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి చదవండి ఖచ్చితంగా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు వాడలో ప్రయాణం చేస్తుంటున్నారు. పౌలు గారును మరికొంతమంది ఖైదీలు. అకస్మాత్తుగా ఉరుకులోను అనేటువంటి ఒక గొప్ప తుఫాను ఎదురయ్యింది. ఆ తుఫాను మధ్యలో వీరు చిక్కుకొని పోయారు. ఆ వాడ అతలాకుతలం అయిపోతుంది, పైకి కిందకి కూడా కదిలిపోతుంది. ఆ వాడలో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా పారవేశారు. ఆ వాడలో ఉన్నటువంటి ఆహారాన్ని సైతం కూడా పారవేశారు. ఎందుకంటే వాడ కాస్త తేలికైతే అది నీటి మీద తేలుతుంది, మునిగిపోకుండా ఉంటామనేటువంటి ఉద్దేశంతో వారు ఎంతో శ్రమ పడ్డారు. అయినను కూడా వారిలో ఉన్నటువంటి విశ్వాసము ఏ మాత్రము కూడా సన్నగిల్లలేదు. చూడండి ఒక్కసారి 25వ వచనము. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి. కొద్దిగా పైకి వెళ్దామండి. 23వ వచనమా. నేను ఎవని వాడునో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈ భయంకరమైనటువంటి తుఫాను మధ్యలో వీరు ఉంటున్నారు. మునిగిపోయేటువంటి పరిస్థితి, అందరము నశించిపోతాము, నాశనం అయిపోతాము అని చెప్పి గజగజలు వణికిపోతూ ఉంటున్నారు ఈ తుఫాను. ఆనాడు మనందరికీ తెలుసు ఆ హుద్హుద్ తుఫాను యొక్క పరిస్థితి ఏంటో. ఈ రోజుకి కూడా మనం మర్చిపోలేకపోతా ఉన్నాం. అటువంటి భయంకరమైనటువంటి ఉరుకులోను అనేటువంటి తుఫాను మధ్యలో చదవండి అంటే ఇప్పుడు చదివేస్తున్నారు కొంతమంది. ఎప్పుడు కాదు, ఇంటికి వెళ్ళి చదవండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు అతలాకుతలం అయిపోతూ ఉంటున్నారు. దేవునికి మొరపెట్టాడు పౌలు గారు. దేవుడు ఏం చేశాడు? ఒక దూతను పంపించి ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. ఇదిగో పౌలు గారు అంటున్నారు, దూత చెప్పినటువంటి మాటలను బట్టి నేను దేవుని నమ్ముచున్నాను, మీరు కూడా నమ్మండి, మన ప్రాణాలకి ఏ హాని కూడా జరగదు. హల్లెలూయా. నీవు దేవుని వాక్యాన్ని నమ్ముతుంటున్నావా? దేవుని వాగ్దానాలను నమ్ముతూ ఉంటున్నావా? దేవుడిచ్చేటువంటి ఆదరణకరమైనటువంటి మాటలను నీవు నమ్ముతూ ఉంటున్నావా? నీవు నమ్మాలి, నీవు విశ్వసించాలి. ఇదిగో ఈ తుఫాను అనేటువంటిది ఒక ప్రాంతానికి వచ్చేటువంటి తుఫాను అయితే ఈరోజు ప్రపంచం అంతటికి ఒక తుఫాను వచ్చింది. కరోనా దాని పేరు. ఇక్కడ ఉరుకులోనైతే మనకి కరోనా తుఫాను అనేటువంటిది ఒక ప్రాంతానికి, ఒక సముద్రానికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని మనం వింటాము. కానీ ఇదైతే ఖండాలకు వచ్చినటువంటి భీకరమైనటువంటి తుఫానుగా ఈ కరోనా వైరస్ తిరుగులాడి ఉంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన నేను నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ కష్టకాలంలో కూడా
మనం బ్రతికి ఈ దినాన్ని దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నామంటే కేవలము ఆయన కృపే తప్ప మరేది కాదండి. హల్లెలూయా. నీవు దేవుని యొక్క వాగ్దానాలను నమ్ము, నీవు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ము, ఆయన విశ్వసించు, నమ్మకించు. ఆయన ఎంత మాత్రము కూడా నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఆయన శపించేటువంటి దేవుడు కాదు. ఆయన నీవు ఏడుస్తూ కూర్చుంటే ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు. నీవు ప్రార్థన చేయి, అంగలార్చు, ప్రభువా నా కన్నీటిని ఒకసారి జ్ఞాపకం చేసుకునండి, నా ప్రార్థనలకు ఒకసారి చెవియొగ్గండి నాయన అని చెప్పి నీవు మొరపెట్టు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఎన్నో శోధనలు ఎదురవచ్చు, శ్రమలు ఎదురవచ్చు. నిన్ను విశ్వాసములో నుంచి దిగజార్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాతాను. కానీ నీవు నిరసించిపోక, అలసిపోక, విశ్వాసి కలవరపడవాకు, విశ్వాసి నీవు వెరవాకు, విశ్వాసి కలవరపడవాకు, విశ్వాసి నీవు వెరవాకు, విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలం జీవించును, విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలం జీవించును. విశ్వాసి కలవరపడవాకు, విశ్వాసి నీవు వెరవాకు, విశ్వాసి కలవరపడవాకు, విశ్వాసి నీవు వెరవాకు, విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలం జీవించును, విశ్వాసముతో నీతిమంతుడు ఎల్లకాలం జీవించును. హల్లెలూయా. మూతికి మాస్క్ వేసాం కానీ చేతికి మాస్క్ వేయలేదు కదా. ఏమండి, అలాగే కూర్చుంటారు కొంతమంది, అలాగే అంతే. ఏమండి, చేతులు స్పందన ఉండదు, నోరు స్పందన ఉండదు, ఆ కళ్ళు మట్టు అంతే అలాగా చూస్తూ ఉండిపోతారు. మూతికి మాస్క్ వేశారు, చేతికి ఇంకా మాస్క్ రాలేదు, చేతులు కూడా కలపకూడదు అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? ఏమిటో దేవుని బిడ్డరా, దేవుడు మన రెండు చేతులు కూడా ఈ చెప్పాలని కొట్టారు. చాలా ఎవరికి అనమంటారు నాకే అర్థం కాదు. ఎవరికొస్తుంది సౌండ్? విశ్వాసి కలవరపడవాకు, విశ్వాసి నీవు వెరవాకు, విశ్వాసి కలవరపడవాకు, విశ్వాసి నీవు వెరవాకు, విశ్వాసముతో నీతిమంతులు ఎల్లకాలం జీవించును, విశ్వాసముతో నీతిమంతులు ఎల్లకాలం జీవించును. విశ్వాసి కలవరపడవాకు, విశ్వాసి నీవు వెరవాకు, విశ్వాసి కలవరపడవాకు, విశ్వాసి వెరవాకు, విశ్వాసముతో నీతిమంతులు ఎల్లకాలం జీవించును, విశ్వాసముతో నీతిమంతులు ఎల్లకాలం జీవించును. హల్లెలూయా. చేతులు గట్టిగా కొడితే అబ్బా నా దేవుడు స్తుతిస్తున్నారు, ఆ చేతుల్లో ఇంకా బలం ఇవ్వాలంటాడు అంత దేవుడు. నువ్వు స్తుతించలేదనుకో, ఇంకొక కొన్ని రోజులకి ఏమో బాబు నేను మనల్ని షాపు పెట్టేస్తున్నారు భాష గారు అంటారు. దేవుని స్తుతించడానికి సజీవ యాగముగా మన శరీరం సమర్పించి సంపూర్ణ శుద్ధి నొంద శుద్ధాత్మను ఒసగితివి స్తోత్రం చెల్లించమని పాట పాడుతుంటాం కదా. ప్రతి అవయవము కూడా దేవుని కొరకు, దేవుని స్తుతించడం కొరకు, ఆరాధించడం కొరకు ఉపయోగపడాలి. హల్లెలూయా.
విశ్వాసిగా కలవరపడడానికి వీలు లేదు అండి. ఇదిగో ఆ భయంకరమైనటువంటి తుఫాను మధ్యలో వీరు చిక్కుకొని ఉన్నారు. అయినను కూడా దూత చెప్పినటువంటి మాటను నమ్మాడు పౌలు గారు. నమ్మడం మటుకే కాదు, వారందరినీ కూడా నమ్మమని చెప్తూ ఉంటున్నాడు. తద్వారా వీరందరూ కూడా అక్కడ వాళ్ళు ప్రాణాలతో వారు బయట పడి ఉన్నారు. చూడండి 44వ వచనము. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోరునని ఆజ్ఞాపించును. అలాగూ అందరూ తప్పించుకొని దారి చేరేది. హల్లెలూయా. అందరి ప్రాణాలను కూడా దేవుడు కాపాడాడు. దేవుడిని ఏదో రకముగా ఆయన మీరు శోధన అనుభవించేటువంటి శోధన మాత్రమే మీకు ఆయన అనుమతిస్తాడు. అంతకు మించి ఎక్కువ శోధన మిమ్మల్ని శోధించడానికి శోధకునికి అనుమతి ఇవ్వడు. అయినను సరే ఆ శోధన నుండి బయటపడేటువంటి తప్పించేటువంటి మార్గాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? బయలుపరుస్తాడండి. ఒకవేళ శోధన ఎదురైంది అనుకో, ఆ శోధనలో నుంచి నీవు ఎలాగో బయటపడాలో దానిని కూడా ఆయన నీకు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసమును దిగజారిపోవడానికి వీలు లేదు. విశ్వాసముతో దేవుని నీవు మహిమపరచాలి. యాకోబు పత్రికలో మనము ఒక మాట చూస్తాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతున్నాను. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియ ఉండాలి దేనికైనా సరే. ఆ క్రియలు లేని విశ్వాసం అనేటువంటిది మృతము. క్రియాపూర్వకమైనటువంటి పని ఉండాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఎంతో ఇష్టము. ఒకసారి చెప్పాను కదా, ఒక పెద్ద ఆయన అలాగే ఒక చాలా పెద్ద ఆస్తిపరుడు మా సండే స్కూల్ బిడ్డలకు వచ్చిన గిఫ్ట్స్ ఇవ్వండి అని చెప్పి ఒకసారి వెళ్తే, ఈ సంవత్సరం బడ్జెట్ అయిపోయింది బాబు, ఏమనుకోక నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అన్నాడు. ఇది ఒక 15 సంవత్సరాల క్రితం మాట. కానీ అలా నేను నాటి నుండి ఏంటి వరకు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు, ఆ వ్యక్తి నేను అడగలేదు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసమైన మిమ్మల్ని దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు, బిడ్డలను దీవెనకరంగా ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఉంటారు క్రియలు లేనటువంటి విశ్వాసము. ఒకసారి రాకేష్ అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడట. ఒక యవనస్తుడు ఈ పర్వతాల్ని ఎక్కడం దిగడం, కొండలు ఎక్కడం దిగడం ఇతనికి బాగా అలవాటు. దేవుని నమ్మేటువంటి వాడు కాదు, దేవుని యందు విశ్వసించేటువంటి వాడు కాదు. అయితే ఒకరోజు ఆ పర్వతాన్ని ఎక్కుతూ ఉంటున్నాడు. ఆ ఎత్తైనటువంటి పర్వతాన్ని ఎక్కుతూ ఉంటున్నాడంట. ఆ నడుముకి తాడు కట్టుకొని పర్వతాన్ని ఎక్కేటువంటి వారు ఎక్కుతారు. ఆ తాడు కట్టుకొని ఎక్కుతూ ఉంటున్నాడంట. ఎక్కుతూ ఉంటే అకస్మాత్తుగా కాలు జారిపోయి ఆ పైనుంచి అలాగ కింద పడిపోబోతుంటున్నాడంట. ఈ తాడు గట్టిగా ఆపిందంట. ఈ తాడు గట్టిగా ఆపిన వెంటనే ఒక్కసారిగా దేవుడా అని అరిచాడంట. ఒకసారి
దేవుడా అని అరిచినట్ట. మనలో చాలా మందికి అంతే కదా, చల్లగా ఉన్నంతసేపు కూడా దేవుడు గుర్తుకు రాడు. ఏమంటే హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. అప్పుడు ప్రార్థనలు ఉండవు, అప్పుడు మోకరించం, అప్పుడు దేవునికి మొరపెట్టం, అప్పుడు కుటుంబ ప్రార్థనలు ఉండవు. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏదైనా చిన్న బలహీనత వచ్చింది అనుకోండి, అనారోగ్యం వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మొరపెట్టేస్తూ ఉంటామో దేవునికి, అప్పుడు గుర్తొస్తాడు దేవుడు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎప్పుడైతే ఈ యొక్క గడుపుకి తాడు కట్టుకొని ఆ పర్వతం మీద మధ్యకి పడిపోయాడో దేవుడా అన్నాడంట. వెంటనే ఆ ఎదురుగా ఒక వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో నుంచి ఒక స్వరము వింటూ ఉన్నాడు. ఒక స్వరము వింటున్నాడు. ఏంటి ఆ స్వరము అంటే, ఇదిగో నీ నడుములకి కట్టుకున్నటువంటి తాడు తెంపే అంటున్నాడంట. ఏమంటున్నాడు? నీ నడుములకి కట్టుకున్నటువంటి తాడు తెంపే. విపరీతమైనటువంటి మంచు కురుస్తుందంట. ఆ శీతాకాలం చల్ల గాలులు వేస్తున్నాయంట. నేను నిన్ను రక్షిస్తాను, నీ నడుముకి కట్టుకున్నటువంటి తాడు నీవు తెంపే. ఇలాగ చూస్తున్నాడు, పైకే చూస్తున్నాడు. వెంటనే ఈ యవనస్తుడు అనుకున్నాడంట, ఎంతకాలం నేను దేవుణ్ణి పూజించలేదు, ఎంతకాలం నేను దేవుణ్ణి నమ్మలేదు, ఎంతకాలం నేను దేవుని విశ్వసించలేదు, కాబట్టి దేవుడు ఈ రీతిగా నా మీద పగ తీర్చుకుంటున్నాడు. ఈ విధముగా దేవుడు నా మీద ఆయన ఉగ్రత చూపిస్తూ ఉంటున్నాడు. తాడు కట్ చేసేసుకుంటే ఏమవుతుంది, నేను చచ్చిపోతాను కదా అనుకున్నాడంట. ఆ మాట వినలేదు, ఆ స్వరాన్ని లక్ష్య పెట్టలేదు. ఇక ఆ రాత్రంతా కూడా అలా వేలాడుతూనే ఉన్నాడు. విపరీతమైనటువంటి మంచు కురుస్తుంది, విపరీతమైనటువంటి చల్లగాలు వీస్తూ ఉంటున్నాయి. ఇదిగో ఆ యొక్క యవనస్తుడు, రాకేష్ అనుకుంటున్నాడు, యవనస్తుడు ఆ చలికి గంట కట్టుకొని పోయాడు. ఆ మంచు మీద పడింది, గంట కట్టుకొని పోయాడు. ఉదయం లేచినప్పటికీ అనేక మంది వచ్చినప్పటికీ అలాగే వేలాడుతూ ఉన్నాడు చచ్చిపోయి. ఆ భూమికి ఆ శవానికి మధ్యలో 2 అడుగులు గ్యాప్ ఉందట. ఎంత ఉంది? 2 అడుగులు గ్యాప్ ఉంది. 2 అడుగులు గ్యాప్ ఉన్నటువంటి వ్యక్తి కింద పడితే చచ్చిపోతాడా, బతుకుతాడా? మాట్లాడా? బతుకుతాడు. దేవుడు ఏమన్నాడు? నీ తాడు కట్ చేసే అన్నాడు. నీ తాడు కట్ చేస్తే ఆ 2 అడుగులు దబేలు అని కింద పడతాడు, బతుకుతాడు. వీడు తాడు కట్టుకుని పైకే చూస్తున్నాడు. ఇంకా ఎంతో అగాధం ఉందేమో, కట్ చేసేసుకుంటే నేను ఆ లోయలో పడిపోయి నేను చచ్చిపోతానేమో అనుకొని బెదిరిపోయి అదిరిపోయి తాడు కట్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. అలాగే ఉండిపోయాడు పైకి చూసుకుంటూ. దేవుని మాట వినలేదు. అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. 2 అడుగులే, కేవలం 2 అడుగులే. ఆ ఎత్తులోనే అలాగూ చనిపోయాడు. ఆ వేలాడుతూ ఉంటున్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని నమ్ము. దేవుడు చెబుతున్నటువంటిది నీవు చెయ్యి. అది నీకు ఆశ్చర్యమే కావచ్చు. అలాగూ చేయడం వల్ల ఇలా చేస్తే నా ఎలా ఉంటుందని చెప్పి నీవు ఆలోచించక, దేవుడు చెప్పాడు అంతే. ఏం చెప్తే నువ్వు అది చేయాల్సిందే. వాక్యం ఏం చెప్తే అది నువ్వు చేయాల్సినటువంటిదే. వాక్యానికి విరుద్ధంగా ఏమి చేసినప్పటికీ కూడా అది నీ జీవితానికి ఆశీర్వాదము కాదు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసులరా, దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. లోకమును జయించినటువంటి విజయము ఉన్నటువంటి వారు, లోకమును జయించిన విజయము. మెల్లిగా చెప్పండి. లోకమును జయించిన విజయము
ఇంటి దగ్గర అమ్మ నాన్న మీద మట్టు బాగా అరుస్తారు కదా యవనస్తులు. ఎందుకు ఎందుకు పెట్టు, ఎందుకు కన్నా, అప్పుడు మట్టుకు అరుస్తారు యవనస్తులే. ఇప్పుడు మాట్లాడరు, ఏమి తెలియదు పాపం, ఎంత అమాయకులు అనుకుంటారు చూస్తున్నారు. లోకమును జయించిన విజయము గట్టి చెప్పాలి, మన విశ్వాసమే. ఇంకా అసలు వదలు కదా, నేను తెలుసు కదా. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. మన విశ్వాసం మనం సిగ్గుపరచదు, యేసయ్య మనం సిగ్గుపరచడు. అట్టి ధన్యత కృప మనందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినును గాక. ఆమేన్. కానుకలను సేకరించుకుందాం. సూర్యడమ్మ గారు కానుకలు పట్టగలరా? సూర్యడమ్మ గారు, అదేవిధంగా అబ్రహాం గారు కానుకలు సేకరించాలని మనం చేసుకుంటున్నాం.
రక్షకుడా. హల్లెలూయా. స్వీకరించబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాము అండి. ఇదే సమయంలో ఎవరికి ఏ విధమైనటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ కూడా విరుణ స్థలాలలో లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభు నమ్మదైనటువంటి దేవుడు, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, గణగణ దేవ, యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు తండ్రి మీరు ఇచ్చినటువంటి జీవ వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. అవును ప్రభా, నీ వాక్యము మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నది. ఆయన కృంగిపోయినటువంటి మా జీవితాలను బలపరుస్తూ ఉంటున్నది. నాయన, అది ఒక దివ్య ఔషధము వలె మా బ్రతుకులను మళ్ళా మేము కొనసాగించడానికి, సాగిపోవడానికి తండ్రి నాయన అది కారణమవుతూ ఉంటున్నది. అవును ప్రభా, మేము తండ్రి సాధారణమైనటువంటి విశ్వాసము కాదు కానీ అసాధారణమైనటువంటి విశ్వాసముతో, ఎదిరించేటువంటి విశ్వాసముతో, క్రియలు కలిగినటువంటి విశ్వాసముతో అయ్యా మిమ్మల్ని గణపరచుటకును, మహిమపరచుటకును తండ్రి నాయన ఈ లోకాన్ని జయించుటకును ప్రభా మాకు సహాయం దయచేయండి. అయ్యా మేము ఒప్పుకుంటున్నాం, మీకు వేరుగా ఉండి మేమేమీ కూడా చేయలేము తండ్రి. తండ్రి మేము లోకాన్ని జయించాలంటే నాయన మా విశ్వాసము మీ మీద ఉండాలి. అప్పుడే మాకు విజయము చేకూరుతుంది నాయన. లేకపోతే మా బ్రతుకుల్లో విజయము లేదు తండ్రి నాయన. ఎందుకంటే మేము గెలవలేము, మమ్మల్ని గెలిపించేటువంటి వారు మీరు. అయ్యా తండ్రి నాయన, సహాయము దయచేసి కృప చూపించి ఎవరైతే ప్రభా ఏ సమస్యలతో అయితే ఓడిపోతూ ఉంటున్నారో, ఏ సమస్యలో చిక్కుకొని ఆయన వారు దుఃఖిస్తూ ఉంటున్నారో, కృంగిపోతూ ఉంటున్నారో దేవా, అయ్యా మీరు వారికి విజయాన్ని దయచేయండి, వారిని గెలిపించండి దేవా. అయ్యా మీ గొప్ప కృప, కనికరము, కాపుదల వారి మీద ఉంచండి. అయ్యా మీకు స్తోత్రాలు. మీరు ఉంచుతున్నారు, మీకు స్తోత్రాలు. ఎందుకంటే మీరు పిలుచుకొని ఉన్నారయ్యా, మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మీ రక్షణ వారికి అనుగ్రహించారు. మీరు మీ స్వార్థం ఇచ్చుకున్నటువంటి బిడ్డలమయ్యా మేము. అయ్యా తండ్రి నాయన, ప్రతి బిడ్డను ప్రభావ మీరు లేవనెత్తండి, బలపరచండి. ప్రతి విలువైనటువంటి రుగ్మతను యేసయ్యా నీ ప్రశస్తమైనటువంటి నామములో తండ్రి నాయన బిడ్డలకు మీరు విడుదల ఇచ్చేయండి, లేవనెత్తండి, బలపరచండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు. బలహీనులుగా అనేక మంది బిడ్డలు ఉంటుండగా ఆయన బిడ్డలు మీరు బలపరచండి, బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వాదకరంగా క్షేమకరంగా ఉండి మీరు నడిపించండి నాయన. అయ్యా ఏ అనారోగ్యము మమ్మల్ని ఏలకుండా మీ స్వస్థతను ప్రభు శీఘ్రముగా మాకు అనుగ్రహించాలని మనం చేసుకుంటున్నాం తండ్రి. ఆయన మీకు మొరపెడుతున్నటువంటి బిడ్డలు తండ్రి ప్రార్థిస్తూ ఉంటున్నాం. అయ్యా కుమారమ్మ గారిని బట్టి ఆయన మా మరులను మీరు వింటున్నందుకు నీకు వందనాలు. సహాయము దయచేయండి, బిడ్డ పట్ల మీరు కృప చూపించండి. మరలా మీ సన్నిధిలో నిలవబెడతారని మేము ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా. ఆ బిడ్డ గొంతును మీరు ముట్టండి, సరళించండి అయ్యా. మీ గాయపడినటువంటి తండ్రి హస్తమును ప్రభావ బిడ్డపై మీరు ఉంచండి దేవా.
అయా మీకు స్తోత్రాలు, వందనాలు. అయా కృప చూపించండి. అయా తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయన. అయా తండ్రి జమునాంటి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయా నడుముతో బాధపడుతూ ఉంటుండగా అయా మీరు ముట్టి స్వస్థపరచండి. ఆయన యేసు నామములో విడుదల దయచేయండి. ఆయన సంపూర్ణ స్వస్థత, క్షేమాన్ని ప్రభువా నాయన ప్రభువా ఆంటీ గారికి దయచేయండి తండ్రి. నాయన యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. తండ్రి నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. కాంతమ్మ గారి యొక్క మనవరాలు జ్వరంతో బాధపడుతూ ఉంటుండగా అయ్యా తండ్రి మీరు విడుదల దయచేయండి. సంపూర్ణ స్వస్థత యేసు నామములో తండ్రి నాయన మీరు జరిగించండి తండ్రి. ఇవ్వండి తండ్రి ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో తండ్రి నాయన సహోదరి దివ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన బిడ్డకు కలిగినటువంటి ఆ నడుము నొప్పి విషయంలో తండ్రి నాయన మీరు సహాయము దయచేసి పరిపూర్ణ స్వస్థత, క్షేమాన్ని మీరు అనుగ్రహించండి దేవా. అయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి యొక్క సర్జరీ లేకుండా తండ్రి బిడ్డ తండ్రి ప్రభు స్వస్థత పొందుకోవడానికి నాయన ప్రభా నాయన మీరు కృప చూపించి నాయన బిడ్డను మీరు దర్శించి నాయన మీ స్వస్థత కార్యములు ప్రభా సహోదరి విషయంలో మీరు జరిగించాలని మనం చేసుకుంటున్నాం. అయ్యా యేసయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు. ఆయన దుర్గమ్మ గారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. సహాయము దయచేయండి. ప్రతి విధమైనటువంటి శోధన శ్రమ నుండి మీరు విడుదల దయచేయండి తండ్రి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. అదే రీతిగా తండ్రి నాయన తండ్రి సహోదరి డి పార్వతి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆవిడ యొక్క తండ్రి నాయన కడుపులో ఉన్నటువంటి ఆ బలహీనత నుండి ప్రభావ మీరు విడుదల దయచేయండి. స్వస్థత ఇవ్వండి తండ్రి నాయన. మరణపాయములో నుండి బిడ్డను తప్పించారు గత కాలంలో తండ్రి నాయన. బిడ్డను మరలా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని మీరు విడుదల దయచేయండి దేవా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా తండ్రి నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. సూర్యుడమ్మ గారిని జ్ఞాపకం చేసుకోనండి. పరిపూర్ణ స్వస్థత, క్షేమం ఇచ్చి మీరు నడిపించండి నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అదే రీతిగా తండ్రి నాయన రాహేలమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి. లూదియమ్మ గారిని జ్ఞాపకం చేసుకునండి. అయ్యా బిడ్డలకు పరిపూర్ణ స్వస్థత, క్షేమాన్ని మీరు దయచేయండి ఆయన ప్రభువా. వెలుగుల అప్పారావు గారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డకు పరిపూర్ణ స్వస్థత ఇచ్చి మీరు నడిపించండి. చుక్క లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిపూర్ణ క్షేమాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకను ప్రభా అవసరతలతో నీ సన్నిధిలో నిలవబడి ఉన్నారు నాయన. తండ్రి నాయన గర్భఫలముల కొరకు తండ్రి నాయన. అయ్యా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు నాయన. అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు అయ్యా. అయ్యా మా యవన బిడ్డలు తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. అయ్యా సమస్యల నుండి ప్రభువులను మీరు విడుదల దయచేయండి తండ్రి నాయన. అయ్యా అడ్డు ఆటంకములను మీరు తొలగించండి తండ్రి నాయన ప్రభా. అయ్యా తండ్రి బిడ్డల జీవితంలో ప్రభా నాయన శీఘ్రముగా తండ్రి నాయన మీ క్షేమాన్ని తండ్రి మీరు అనుగ్రహించండి తండ్రి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా తండ్రి నాయన నీవు ఎవరిని ప్రభా నాయన తండ్రి నాయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు తండ్రి నాయన. నిన్ను నమ్మినటువంటి బిడ్డలను ప్రభా నాయన ఆస్తికర్తలుగా చేస్తున్న వాగ్దానం చేస్తావు కదా తండ్రి నాయన. బిడ్డలందరికీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఇవ్వండి తండ్రి నాయన. ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి. క్షేమాన్ని ఇవ్వండి తండ్రి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి నాయన. అయ్యా గుప్పలను విప్పి నీకు అర్పణ అర్పించినటువంటి నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సమృద్ధిని దయచేయండి ఆయన. ఈ నెలంతయు ప్రభువా ఈ చివరి దినాల వరకు మమ్మల్ని పోషించాం, రక్షించాం, కాపాడావు. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కృప, నీ కనికరము మా మీద వచ్చి మీరు నడిపించాలని మనం చేసుకుంటూ అయ్యా గుప్పులను విప్పి నీకు అర్పణ అర్పించినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మీరు వచ్చి నడిపించాలని తండ్రి పరిచయలో సహకరించినటువంటి అబ్రహాం గారిని తండ్రి సూర్యుడమ్మ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపించాలని మనం చేసుకుంటూ అయ్యా సమస్త మహిమ, ఘనత, ప్రభావము ఈ నామానికి ఆరోపించుకుంటూ క్రీస్తు ప్రభువు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్.
సంఘ ప్రకటనలు వచ్చే శుక్రవారము యథావిధిగా ఉపవాస ప్రార్థన కూడిక మధ్యాహ్నం 2 గంటల నుండి మన ఆలయంలో జరుగుతుంది. దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా వచ్చే ఆదివారము సెప్టెంబర్ మాసము మొదటి ఆదివారం కాబట్టి ప్రభు బలను సమీపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు మరి తెల్లని వస్త్రములు ధరించుకుని రావాలని మనం చేస్తూ ఉంటున్నాను. 2 ఆరాధనలు జరుగుతాయి. 7:30 గంటలకు మొదటి ఆరాధన, 10 గంటలకు 2వ ఆరాధన. 2 ఆరాధనల అనంతరం కూడా ప్రభు బలను సమీపించడం జరుగుతుంది. దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాను. అదే విధముగా మరి కుమారమ్మ గారి గురించి మరి గత దినాల్లో మరి నేను అనౌన్స్మెంట్ చేసినప్పుడు మరి అనేక మంది విశ్వాసులు మరి స్పందించారు. చాలా వరకు కూడా వారికి సహాయము చేశారు. సుమారు 11,750 రూపాయలు వరకు కూడా మరి కలెక్ట్ చేయడం జరిగింది. దానికి కొంత కలిపి మరి ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఇంకా ఈ దినం ఎవరైనా ఇవ్వాలని ఆశపడినట్లయితే ఈ దినము వేణుగోపాల్ గారికి మీ పేరు ఇచ్చి మీ అమౌంట్, మీ మొత్తాన్ని ఇవ్వాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఈ దినంతో మరి వారికి ఇవ్వాల్సినటువంటి సహాయం ముగించి తర్వాత అందజేస్తాం. కాబట్టి దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. ప్రత్యేకంగా మీ యొక్క ప్రాంతంలో ఎత్తుపట్టుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. అందరం కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదముతో నేటి ఆరాధన ముగించుకుందాం. ఎవరైనా ఏ పరిస్థితుల్లోనైనా ఒకవేళ మాస్కులు మర్చిపోతే మరి సమర్పణ గారి మాస్కులు ఉన్నాయి. డిస్పోజల్ మాస్క్ బయట 10 రూపాయలు, ఇక్కడ 5 రూపాయలే మీరు పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఎవరు కూడా మాస్క్ లేకుండా రావద్దు అని ప్రేమతో మనం చేస్తున్నాను. అత్యవసరం అయితే తప్ప ఏరియాలు దయచేసి మారకండి. 2వ ఆరాధనకి రావాల్సినటువంటి వారు 2వ ఆరాధనకి రండి. ఒకవేళ అత్యవసరము మీకు ఉద్యోగాలు కార్యకలాపాలు ఉంటే పర్వాలేదు, కానీ మరి కొద్ది దినాలు దయచేసి సహకరించాలని ప్రేమతో మనం చేస్తూ ఉంటున్నాం. Oh
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో చేరి ప్రభుని ఆరాధించి, ప్రభుని గణపరిచి, విశ్వాసములో పరిపక్వత పొంది ఆయనను ఆరాధించుటకు సిద్ధపడుతూ తీర్మానము చేసుకున్నటువంటి ప్రియబిడలకును చేరినటువంటి ఎల్లరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి సమృద్ధినిచ్చి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి ఎక్కడ వరకు కూర్చోవాలి మనం చేస్తున్నాను.